హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సలీం ఆటో ఎలక్ట్రికల్స్ రాజంపేట. మన దగ్గర చూడండి ఫోర్డ్ ఫీగో ఒకటి వచ్చింది, పెట్రోల్ వేరియంట్. దీని కస్టమర్ కంప్లైంట్ ఏమంటే ఏసీ వేస్తే కీస్ అని సౌండ్ వస్తుంది అని చెప్పి అదొకటి. నెక్స్ట్ వచ్చి ఏబిఎస్ లైట్, చెక్ లైట్, స్పీడ్ పోతుంటే స్పీడోమీటర్ పనిచేయడం లేదని చెప్పి 4 కంప్లైంట్స్తో ఈ వెహికల్ మన దగ్గరకు వచ్చింది. ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసి అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి కస్టమర్కి వెహికల్ ఇద్దాము. మీకు చూపిస్తా చూడండి ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, దీనికి ఎట్లా చేసుకోవాలనేది. చూడండి వెహికల్ స్టార్ట్ చేస్తాను. చూడండి స్టార్ట్ చేసిన తర్వాత ఏసీ ఆన్ చేసి సౌండ్ వినిపిస్తా, వినండి మీరు. చూడండి ఈ సౌండ్ ఒకటి. నెక్స్ట్ ఏసీ ఆన్ చేసి చూడండి సౌండ్ ఎట్లా వస్తుందో, ఈ సౌండ్ ఒకటి. నెక్స్ట్ చూడండి క్లస్టర్ లో వెహికల్ అయితే స్టార్టింగ్ లో ఉన్నది. చూడండి ఏబిఎస్ లైట్, చెక్ లైట్ పడుతుంది. ఈ స్పీడోమీటర్ కూడా పనిచేయడం అని చెప్పి కస్టమర్ కంప్లైంట్స్. ఇవన్నీ సిస్టమ్ పెట్టి చెక్ చేద్దాం ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. చూడండి క్లచ్ నొక్కి గేర్ వేసాను నేను. గేర్ వేసి చూడండి క్లచ్ రిలీజ్ చేశాను. చూడండి క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత స్పీడోమీటర్ చూడండి వర్క్ అవట్లేదు. టైర్ తిరుగుతాం చూడండి. టైర్ తిరుగుతుంది కానీ చూడండి స్పీడోమీటర్ అయితే వర్క్ అవడం లేదు. మళ్ళీ బండి నూడల్ చేసి చెక్ చేద్దాం ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనికి. చూడండి సిస్టమ్ కనెక్ట్ చేసుకున్నాను. సిస్టమ్ కనెక్ట్ చేసి ప్రాబ్లమ్స్ స్కాన్ చేద్దాం. చూడండి అసలు ఇది కనెక్ట్ కావడం లేదు. వోల్టేజ్ చూపిస్తాను చూడండి. ఏబిఎస్ మోడల్ స్కాన్ కావడం లేదు. ఇంజిన్లో చెక్ చేద్దాం ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో. చూడండి మిస్సింగ్ కమ్యూనికేషన్ విత్ ది యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ ఏబిఎస్ కంట్రోల్ మోడల్ ఉంటుంది. ఇది వైరింగ్ మిస్ మ్యాచ్డ్ అయింది అంటుంది. వైరింగా లేకుంటే ఏబిఎస్ మోడల్లో చెక్ చేద్దాము. వైరింగ్ చెక్ చేసుకునే విధానము ఎట్లా నేను చూపిస్తాను, మీరు చూడండి. వైరింగ్ బాగుందా లేదా, వైరింగ్ బాగుంటే ఏబిఎస్ మోడల్ పోతుంది. ఇది ఏబిఎస్ మోడల్ వేరే తెప్పించి వేసి కస్టమర్ కంప్లైంట్ క్లియర్ చేద్దాము ఏబిఎస్ది. నెక్స్ట్ సౌండ్ వస్తుంది కదా, అది బెల్ట్లు ఏమో పోయినట్టున్నాయి, బెల్ట్ కొత్త చేద్దాము. ఆ చెక్లెట్ ఏమో చూద్దాం. చూడండి ఏబిఎస్ మోడల్ ఇది వస్తుంది. దీనికి ఏబిఎస్ మోడల్ ఇది. ఈ గడ్డ ఏబిఎస్ మోడల్ అంటే ఇదే. ఈ ఏబిఎస్ మోడల్కి సాకెట్ రిమూవ్ చేసి దానికి వోల్టేజ్ వస్తుందా లేదా చెక్ చేద్దాం. చూడండి ఏబిఎస్కి సంబంధించిన సాకెట్ ఇది, ఏబిఎస్ మోడల్ది. దీంట్లో కరెంట్ వస్తుందా లేదా చెక్ చేద్దాము. మెయిన్ ఎర్త్, కీ ఆన్ చేసినప్పుడు, ఆన్ చేసినప్పుడు వోల్టేజ్, క్యామ్ వైర్లు వస్తున్నాయా లేదా చెక్ చేద్దాం. మీకు చూపిస్తుంటే సప్లై ఎట్లా చెక్ చేసుకోవాలి దీనికి అనేది. మల్టీమీటర్ తీసుకున్నా, మల్టీమీటర్ వచ్చి 20లో పెట్టుకోవాల్సి వస్తుంది. చెక్ చేస్తా చూడండి. ఒకటి గ్రౌండ్ వైర్ తగిలించిన తర్వాత